నెక్స్ట్ రెగ్యులేటింగ్ మార్కెట్స్ గురించి మనం ఆ మార్కెట్ విధుల గురించి చూద్దాం. రెగ్యులేటింగ్ మార్కెట్స్ అనగా మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. చట్టబద్ధమైనటువంటి మార్కెట్లు. ఈ చట్టబద్ధమైన మార్కెట్లకు కొన్ని విధులు ఉన్నాయి. అవి కనీసం పాటించవలసినటువంటి విధులు కొన్ని ఉన్నాయి. ఆ రెగ్యులేటింగ్ మార్కెట్స్ విధులను వివరించండి అంటూ ఉంటాడు. అవుట్పుటింగ్ మార్కెట్లో మనకు 5 మార్క్స్లో అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గానే కాకుండా మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి. రెగ్యులేటింగ్ మార్కెట్ విధులు, ఇందులో రెగ్యులేటింగ్ మార్కెట్ విధుల్లో మాఫెడ్ అని, ఎన్సిడిసి అనేవి కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి ప్రభుత్వ సంస్థలు. సో వాటితో పాటు కాకుండా కొన్ని అభివృద్ధికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వడంలో కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది. అంటే ఎవరెవరో దీనికి జాయినింగ్ ఉంటారో, రీజాయినింగ్ ఉంటారో, దీని మీద అజమాయిషీ వేసుకుంటారో అనేది జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి కూడా దీనికి ప్రోటోకాల్ ఒకటి ఫాలో అవుతూ ఉంటుంది. ఆ విషయం కూడా మనం చూద్దాం. అయితే రెగ్యులేటింగ్ మార్కెట్ విధులు ఏంటి అనేది మనం చూసినట్లయితే ఫస్ట్ది రైతుల యొక్క మోసాలు, అక్రమ పద్ధతులు గురి కాకుండా చూస్తారు. అంటే రైతులు మోసాలకు, అక్రమ పద్ధతులకు గురి కాకుండా చూస్తుంది రెగ్యులేటింగ్ మార్కెట్. ఎవరు? ఫార్మర్స్. అంటే రైతులు మోసాలు, అక్రమ పద్ధతులు ఎవరి ద్వారా గురవుతూ ఉంటారు? ఎవరైతే వర్తకులు ఉన్నారో, పనిచేసి ఈ రైతు పండించిన పంటను కొనుగోలు చేసి అక్రమ తూనికలు, అక్రమ కొలతల ద్వారా ఇచ్చి రేటు ధరను మార్కెట్ రేట్ కంటే తక్కువ ఇవ్వడం, ఇటువంటి కార్యకలాపాలు, ఇటువంటి మోసపూరితమైన అంశాలు ఏవైతే ఆ అంశాల నుండి పరిరక్షించడం కోసం రెగ్యులేటింగ్ మార్కెట్ పూర్తిగా ఫార్మర్కి సపోర్టెడ్గా ఉంటున్నాయి. అంటే రైతులు మోసాలు, అక్రమ పద్ధతులకు గురి కాకుండా వాళ్ళని సేవ్ చేయడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది రెగ్యులేటింగ్ మార్కెట్స్. నెక్స్ట్ రెండోది చూసినట్లయితే అప్రమాణిక తూనికలు, కొలతలను నిర్బంధిస్తుంది. అక్రమాణిక తూనికలు, కొలతలు అంటే ఎక్కువగా దళాలు చేస్తున్నది. ఎలా? ఫార్మర్ చేయడు. ఫార్మర్ ఎప్పుడు కూడా ధర నిర్ణయించకూడదు తను పండించిన పంటకు. ఫార్మర్ ఎప్పుడు కూడా తను పండించిన పంటకు ఎట్లా తూనికలు, కొలతలు వేయాలి, కాటా వేయాలి అని నిర్ణయించకూడదు. మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు, వర్తకులు మాత్రం వచ్చి వాళ్ళు కొనుగోలు చేసి వాళ్ళు కాటా నిర్ణయించుకుంటారు. ఇతని దగ్గర టన్ను కొని అతను బయటకు టన్నున్నర అని చెప్పేస్తారు. లేకపోతే ఇతని దగ్గర టన్ను ఉంటే టన్ను అవ్వలేదని చెప్పి 900 కేజీలు మాత్రమే అని చెప్పి 100 కేజీలు వాళ్ళు ఖాళీ చేయడానికి అవకాశం ఉంది. అంటే పూర్తిమైన మార్కెట్ విధి విధానాలను కంట్రోల్ చేయడం కోసం రెగ్యులేటింగ్ మార్కెట్స్ ప్రధానమైనటువంటి పాత్రను అప్రమాణిక తూనికలను, కొలతలను నిర్బంధించి సక్రమమైనటువంటి విధానం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం రెగ్యులేటింగ్ మార్కెట్స్ తోడ్పడుతూ ఉంటాయి. ఇందులో రైతు బజార్ గురించి కూడా ఉంది. దాని గురించి కూడా నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత చూడండి, దళారులను, బేరదారులను నిర్మూలించి అక్కడ ఒక పని చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు లేదా ప్రభుత్వ ఆధ్వర్యం నుండి ఉన్న వాళ్ళకి మాత్రమే లైసెన్సింగ్ జారీ చేసి ఆ వ్యక్తులను మాత్రమే సపోర్టెడ్గా, అంటే ఫార్మర్కి వర్తకులకు సపోర్టెడ్గా ఉండే విధంగా కొంతమందిని నియమించడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల చేయాల్సింది ఏంటంటే దళారుల బెడదను నిర్మూలించడం, మధ్యవర్తుల బెడదను నిర్మూలించడం. ఒకవేళ వాళ్ళు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఏజెంట్లు అయితే వాళ్ళకి తగిన లైసెన్స్ జారీ చేసి వాళ్ళకి తగిన అధికారాలు ఇచ్చి నేరుగా పంటను రైతు కొనుగోలు చేసే విధంగా వీళ్ళు చర్యలు తీసుకుంటుంది రెగ్యులేటింగ్ మార్కెట్ యాక్టింగ్లో. ఆ యాక్ట్స్లో మనం చూస్తాం దళారుల బెడదను నిర్మూలించడం. తర్వాత అక్రమాలపై పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం. దీని ద్వారా కోర్టు, పోలీస్ స్టేషన్స్ వరకు కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే లా అండ్ ఆర్డర్ విషయంలో, ఇట్లా కాబట్టి శాంతి భద్రత పరిరక్షణ విషయంలో, మోసపూరితమైనటువంటి వాటికి గురయ్యే విషయాల్లో కూడా వాళ్ళని పరిరక్షించడం కోసం కొంతమంది వ్యక్తులను నియమించి ప్రభుత్వమే వీటి మీద న్యాయస్థానాల రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకున్నది రెగ్యులేటింగ్ మార్కెట్లో. తర్వాత అనధికార వస్తు పరిమాణాలను నిషేధించడం. అధికారపూర్వకమైనటువంటి ప్రభుత్వం జారీ చేసినవి కాకుండా అదే మార్కెట్లో, బ్లాక్ మార్కెట్లో వచ్చినటువంటి మార్కెట్ని, గ్రీన్ మార్కెట్ని వైట్ మార్కెట్ని బ్లాక్ మార్కెట్లో మార్చి వస్తువుని అనధికారిక వస్తువుకు లైసెన్స్ తీసుకుంటే దాంతో పాటు సబార్డినేట్గా ఉన్నటువంటి 4 వస్తువులను కూడా అదే మార్కెట్లో విక్రయించడం జరుగుతుంది. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి లేదా ప్రభుత్వ వాళ్ళు వచ్చి దాన్ని తనిఖీ చేస్తే ఒక వస్తువు మాత్రమే అధికారిక పర్మిషన్ ఉన్నప్పుడు ఈ రెండో వస్తువు ఎందుకు అమ్మాయని చెప్పి దాన్ని బ్యాన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి వస్తువులను కూడా బ్యాన్ చేసి, అనధికారంగా ఉన్నటువంటి వాటిని బ్యాన్ చేసి అధికారపూర్వకమైనవి, ప్రభుత్వ పరంలో ఉన్నవి, అందరికీ యోగ్యమైనవి, చట్టబద్ధమైన వస్తువులు మాత్రం అంగీకరించాలి తప్ప చట్టబద్ధమైన వస్తువులు కూడా ఉంటాయి మార్కెట్లో, వాటిని స్మగిల్ చేయడం అని, తర్వాత వేరే వ్యక్తులను, వర్తకులు సీక్రెట్ దాన్ని వేరే వ్యక్తులకు బదిలీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా వచ్చినటువంటి పాల్పడినటువంటి నేరకు సంబంధించిన అంశాలను కూడా పాల్పడకుండా వాళ్ళ రైతులను పరిరక్షించడం కోసం ఈ రెగ్యులేటింగ్ మార్కెట్స్ అనేవి ప్రధాన పాత్ర పోషించడం అనేది జరుగుతూ ఉంటుంది.
వివాదాల పరిష్కారం అంటే ఎవరెవరి మధ్య వివాదాలు? వర్తకుల మధ్య వివాదాలు, తర్వాత రైతుల మధ్య వివాదాలు. రైతుల మధ్య వివాదాలు ఉండవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రైతుల మధ్య అంటే అక్కడ పండించడం జరుగుతుంది. అది ఎక్కడ? క్షేత్రస్థాయిలోనే ఉంటుంది కాబట్టి అక్కడ కాదు. ఎక్కడ వివాదాలు పరిష్కరించాలి అంటే వర్తకుల మధ్య కానీ, లేదా వ్యవసాయదారుడు పండించిన పంటకు వినియోగదారుల మధ్య చేరేదిలో కానీ, లేదా వ్యవసాయదారునికి వర్తకుల మధ్య వచ్చిన వివాదాలను పరిరక్షించడంలో, లేదా వాటిని సెటిల్ చేసే విధానంలో కూడా రెగ్యులేటింగ్ మార్కెట్స్ చర్యలు తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయం కూడా మనం గమనించాలి. తర్వాత మార్కెట్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అక్కడ డిస్ప్లే చేయాల్సినటువంటి నెసెసిటీ రెగ్యులేటింగ్ మార్కెట్స్ ఉంది. బ్లాక్ మార్కెట్లో అయితే మార్కెట్ సమాచారం ఉండదు. బ్లాక్ మార్కెట్స్లో ఇటువంటి విషయాలు తెలియదు. నాన్ అఫీషియల్ ఏ వస్తువులు అయితే పనికిరాని వస్తువులు, లేకపోతే ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ ప్రభుత్వ పర్మిషన్ కానీ లేకుండా వస్తువులు ఉన్నాయో అన్నీ కూడా బ్లాక్ మార్కెట్లో యాడ్ అవుతూ ఉంటుంది. వచ్చిన ధర కంటే కూడా అధిక ధర చెల్లించవలసి ఉంటుంది. సో ఆ ధర తీసుకోవడం కోసం, బ్లాక్ మార్కెట్ ఎంకరేజ్ చేయడం కోసం కూడా ఈ రెగ్యులేటింగ్ మార్కెట్స్ ప్రధాన పాత్ర పోషించవు. ఎందుకంటే వాడు ఏదో డబ్బు సంపాదించుకుంటే మనకెందుకు అనుకోదు. అట్లాంటి వాటిని నివారించడం, కంట్రోల్ చేయడంలో కూడా రెగ్యులేటింగ్ మార్కెట్స్ ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది. మార్కెట్కి సంబంధించిన పూర్తి సమాచారం తెలియపరిస్తేనే కొనేవాడికి అమ్మేవాడికి ఆ వస్తువు యొక్క ధర ఆ రోజులో ఎంత ఉందనే తెలుస్తుంది. అట్లా కాబట్టి ఇన్ఫర్మేషన్ బోర్డు లేకుండా అమ్మితే ఎంత ఉందో కొనేవాడికి తెలియదు, కొనేవాడికి అమ్మేవాడికి ఎంత ఉందో తెలియదు. ఒకవేళ ఇప్పుడు నిన్న 10 రూపీస్ ఉంది ఫార్మర్ పండించినటువంటి పంట, ఈ రోజు దాని యొక్క ధర 15 అవ్వచ్చు. ఇన్ఫర్మేషన్ బోర్డులో కూడా దాన్ని మార్చి నిన్న ధర నిన్న, ఈ రోజు ధర ఈ రోజు మెన్షన్ చేస్తే ఈ రోజు 15 అమ్ముకుంటాడు. కానీ బ్లాక్ మార్కెట్లో మధ్య దళాలు రావడం వల్ల ఏమవుతుంది? అదే 10 రూపీస్ కొని వాడు బయట 15 రూపీస్కి 20 రూపీస్ కూడా అమ్ముకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రమాదాలను అరికట్టడం కోసం రెగ్యులేటింగ్ మార్కెట్స్ అనేవి ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అందులో పూర్తి సమాచార విషయాన్ని తెలుసుకుంటారు. అంటే క్రమబద్ధీకరణ. ఈ క్రమబద్ధీకరణ ఏంటి? విచ్చలవిడిగా అమ్మటం, విచ్చలవిడిగా చేయడం కాదు. దీనికి ఒక గ్రేడింగ్ అని, ఒక ప్యాకింగ్ అని, తర్వాత దీనికి స్టోరింగ్ అని, అసెంబ్లింగ్ అని, తర్వాత దీనికి మార్కింగ్ అని, ఇలా కొన్ని ప్రామాణికపరమైనటువంటి స్టేజెస్ ఉన్నాయి అమ్మకంలో. ఆ స్టేజెస్ అన్నింటినీ కూడా గుర్తించి ఆ స్టేజెస్ ద్వారానే క్రమబద్ధీకరించి ఆ వస్తువులకు సరైనటువంటి ధర నిర్ణయించి మార్కెట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని క్రమబద్ధీకరణ అంటారు. అంటే స్టేజెస్: ప్యాకింగ్ అంటే గ్రేడింగ్, అసెంబ్లింగ్ తర్వాత శాంప్లింగ్ తర్వాత దీన్ని బయట డిస్ట్రిబ్యూటింగ్ అనేది జరుగుతుంది. ఇలా స్టేజెస్ అన్ని క్రమబద్ధీకరణ చేసి ఈ విధంగా ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. రెగ్యులేటింగ్ మార్కెట్. ఈ రెగ్యులేటింగ్ మార్కెట్స్ ని మాఫెడ్ అంటే మార్కెట్ ఫెడరేషన్స్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. మార్కెట్ ఫెడరేషన్స్ అనగా మార్కెట్ కి సంబంధించినటువంటి సంస్థలు లేదా యూనియన్స్ ని కూడా ఎంకరేజ్ చేసి ఆ యూనియన్ల ద్వారా కూడా ఇటువంటి మోసపూరితమైన వాటిని, లేకపోతే ఎక్కువ చేసి వసూలు చేసేవి, లేకపోతే బ్లాక్ మార్కెట్స్, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయడం కోసం మాఫెడ్ అనగా MA మార్కెట్, FED ఫెడరేషన్, మాఫెడ్ ఎవరు ఏర్పాటు చేస్తారంటే మార్కెట్లో అక్కడ ఉన్నటువంటి వర్తకులు, కొంతమంది రైతులు, కొంతమంది అక్కడ దానికి సంబంధించిన సీనియారిటీ కలిగినటువంటి హోదా కలిగిన వాళ్ళందరూ కూడా ఒక ఫెడరల్గా ఏర్పడి ఇటువంటి మోసాలు, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా కంట్రోల్ చేయడం కోసం ఈ యూనియన్ ఒకటి ఏర్పాటు చేసి ఆ యూనియన్ ద్వారా అందరూ కొన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయడం కోసం రెగ్యులేటింగ్ మార్కెట్స్ మాఫెడ్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. స్థానికంగా ఉండే మాఫెడ్ యూనియన్స్ అన్నమాట. యూనియన్స్ కాదు, కొన్ని ఫెడరేషన్స్ అక్కడ జరుగుతుంటారు. అక్కడ అందులో సభ్యులుగా ఉంటారు వ్యవసాయదారుడు, వర్తకులు, ఆ కొనుగోలు చేసేవాళ్ళు, ఒక్కొక్క మెంబర్ సభ్యులుగా ఉంటారు. సో అందరికీ కూడా తెలిసి ఉంటుంది మార్కెట్ పరిజ్ఞానం. ఎంతకు అమ్మాలి, ఎంతకు విక్రయించాలి, ఎంతకు అమ్మకూడదు, సో ఏది రెగ్యులేటింగ్ మార్కెట్కి సంబంధించినటువంటి హోదాలో ఉన్నటువంటి అంశం, దేని గురించి పరిష్కరించాలి, ఎంత శాతం మాత్రం మనం ట్యాక్స్ తీసుకోవాలి, ఎంత శాతం మాత్రమే వాళ్ళకి సెస్ ఉండాలి, పర్సంటేజ్ ఎంత తీసుకునే అంశాలన్నీ కూడా ఆ ఫెడరేషన్ తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇది నిర్వహించడం కూడా జరుగుతుంది. అలాగే NCDC మీన్స్ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది కూడా కేవలం మార్కెట్లు, రెగ్యులేటింగ్ మార్కెట్ని హైలైట్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి జాతీయ స్థాయిలో ఉంటాయి. జాతీయ స్థాయిలో NCDCలు దాదాపు మన భారతదేశంలో 8 ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మాఫెడ్, రెగ్యులేటింగ్ మార్కెట్స్ అన్ని కూడా వీటి ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇంకా ఈ బ్రాంచెస్ ఇంకా పెంచి రెగ్యులేటింగ్ మార్కెట్స్ అభివృద్ధి చేయడం కోసం NCDCలు అనేది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయని మనం గుర్తించాలి. ఇది NCDC. ఇప్పుడు అక్కడ నిర్మాణం, అభివృద్ధి, మార్కెట్, రెగ్యులేటింగ్ మార్కెట్ అభివృద్ధి చేయడం కోసం నిర్మాణం కూడా ఉంటుంది. ఆ నిర్మాణం కూడా మనం చూస్తే ఈ రెగ్యులేటింగ్ మార్కెట్స్ యొక్క విధి విధానాలు, మరి ఎవరెవరో దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు, మార్కెట్స్ అని తెలుసుకొని మనం అవుట్పుట్ మార్కెటింగ్, అగ్రికల్చర్ అవుట్పుట్ మార్కెటింగ్ కాబట్టి ఈ విషయాలని మనం తెలుసుకోవాలి. ఇది అడుగుతూ ఉంటాడు. ఇది కూడా మనకి
5 మార్క్స్ లో అడుగుతాడు. రెగ్యులేటింగ్ మార్కెట్ విధులను వివరించండి, ఫండమెంటల్స్ టు రెగ్యులేటింగ్ మార్కెట్స్ విధులను వివరించండి అని చెప్పినప్పుడు ఈ అంశాన్ని మనం రాయాలి అని తెలుసుకుని ఉండాలి. జనరల్ గా ఒకసారి మీరు లెసన్ వింటూ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా మీ మైండ్ లో ఉండాలి, రిలేటెడ్ గా రాయడానికి అవకాశం ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా మీరు లెసన్స్ విని మీరు గుర్తిస్తే చక్కగా మీరు మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే రెగ్యులేటింగ్ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ని నిర్మాణం మనం గుర్తించవచ్చు. అదేవిధంగా ఈ రెగ్యులేటింగ్ మార్కెట్స్ యొక్క నిర్మాణం మనం చూసినట్లయితే రాష్ట్ర స్థాయిలో ఎవరు అధికారిగా ఉంటారు, ఎవరు అధికారిగా వీటిని వ్యవహరిస్తారు, ఎవరు వీటి మీద అజమాయిషీ చేస్తూ ఉంటారు అనే విషయం మనం చూసినట్లయితే ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఉంది. యాక్చువల్గా ఇది ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గానే కాకుండా ఒకసారి స్ట్రక్చర్ మనం చూస్తే మార్కెట్ గురించి మనం ఏ విధమైనటువంటి కింద లాస్ట్ లో కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్ లో వచ్చినప్పుడు ఏఎంసీ అనేది యాడ్ అవుతూ ఉంటారు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ. కానీ రాష్ట్ర స్థాయి నుంచి దిగువ వరకు కూడా, క్షేత్ర స్థాయి వరకు కూడా ఎవరెవరు దీని మీద అఫీషియల్ గా వ్యవహరిస్తూ ఉంటారనే విషయం మనం చూసినట్లయితే మొట్టమొదటి రెగ్యులేటింగ్ మార్కెట్స్ అంటే వ్యవసాయదారులు మార్కెటింగ్ జరగడంలో ఎటువంటి లోపాలు ఎదుర్కోకుండా, ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నిర్మాణం. ఆ నిర్మాణం ఏంటంటే రెగ్యులేటింగ్ మార్కెట్ లో ఉన్నటువంటి నిర్మాణం రాష్ట్ర స్థాయి నిర్మాణం. ఇది అగ్రికల్చర్ ఉన్నటువంటి వ్యవసాయదారుని పరిరక్షణ కోసం, వ్యవసాయదారుల రక్షణ కోసం, మోసాలు కానీ గురికాకుండా కోసం మాత్రమే దీన్ని ఏర్పాటు చేసి ఈ స్ట్రక్చర్ మెయింటైన్ చేయడం అనేది చూస్తూ ఉన్నాం మన రాష్ట్ర స్థాయి నుంచి. మొట్టమొదట అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ కి మార్కెటింగ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోకుండా దాన్ని కంట్రోల్ చేయడం కోసం ప్రధాన పాత్ర పోషించేది ఎవరంటే కమిషనర్. కమిషనర్ కమ్ డైరెక్టర్, ఇతను కూడా కమిషనర్ కమ్ డైరెక్టర్ గా వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంటి వ్యవసాయ మార్కెట్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇతను అందరికంటే పై అధికారిగా వ్యవహరించడం జరుగుతుంది అగ్రికల్చర్ మార్కెటింగ్ లో. రెండవది డైరెక్టర్ గా ఉంటారు. అంటే నిర్దేశాలు ఎట్లా పరిరక్షించాలి, ఏ విధంగా మనం ఫాలో చేస్తూ ఉండాలి, ఎటువంటి విషయాలు మనం చూడాలి, ఏ వస్తువులు మనం కొనుగోలు చేయడానికి సహకరించాలి, ఎటువంటి రైతు మద్దతు ధరలు, సపోర్టింగ్ ప్రైసెస్ ఏమున్నాయి అనే విషయాలన్నీ కూడా సంలీనంగా పరిశీలించి ఏ విధంగా డైరెక్షన్స్ తీసుకోవాలనే విషయంలో డైరెక్టర్ అనేవాడు కూడా వ్యవహరించడం అనేది చూస్తూ ఉంటాం. నెక్స్ట్ డైరెక్టర్ కింద మళ్ళీ 3 రకాల సర్వీసెస్ ఓరియంటెడ్ గా ఉండేవాళ్ళు ఉన్నారు. ఒకటి ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారి, నోడల్, జాయింట్ డైరెక్టర్, తర్వాత సర్వీసెస్ ఓరియంటెడ్ గా ఇచ్చేటువంటి ఒక అధికారి, నోడల్ ఎన్ఈఓ ఉంటారు. వీళ్ళిద్దరు కూడా డైరెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. సో వీళ్ళు ప్లానింగ్స్ ద్వారానే ఇచ్చినటువంటి మార్గదర్శకాలు, దిశ అంశాల ద్వారా వీళ్ళు చర్యలు తీసుకోవడం అనేది చూస్తూ ఉంటాం. ఈ ప్లానింగ్ ఈ ముగ్గురు తర్వాత ఈ జాయింట్ డైరెక్టర్ కింద మళ్ళీ డిప్యూటీ డైరెక్టర్ కూడా వ్యవహరించడం జరుగుతుంది. బాగా గుర్తుంచుకోవాలి, మైండ్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే మంచి. అంటే ఎగ్జామినేషన్ కోసమే కాకుండా ఈ స్ట్రక్చర్ ని జనరల్ గా మీకు చెప్తున్న అవుట్పుట్ లో మనం మార్కెటింగ్ లో తెలుసుకున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటనే తెలియడం కోసం మనం ఇది గుర్తుంచుకోవాలి, ఒకసారి పఠనం చేయాల్సి ఉంటుంది. డిప్యూటీ డైరెక్టర్, ఈ జాయింట్ డైరెక్టర్ కింద డిప్యూటీ డైరెక్టర్ ఉంటాడు, సూపరింటెండెంట్ కూడా ఉంటాడు, పర్యవేక్షణ అధికారి కూడా ఉంటాడు. పర్యవేక్షణ అధికారి ఏం చేస్తూ ఉంటాడు, జరుగుతున్నటువంటి మోసాలు కానీ లేకపోతే ఏమంటే పరిరక్షించడం కోసం అతను ఏం చేస్తాడు, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు, మానిటరింగ్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఏమైనా ఎఫెక్ట్ అయ్యి ఉన్నారా, ఇన్ఎఫెక్ట్ గా ప్రాబ్లమ్స్ కానీ లేదా దోపిడీలు కానీ గ్రోత్ ఉన్నారా అనే అంశాన్ని చూసి దాన్ని తగిన చర్యలు తీసుకోవడం కూడా సూపరింటెండెంట్ పర్యవేక్షకుడు పరిశీలిస్తూ ఉంటాడు క్షేత్రస్థాయిలో. పరిశీలించిన తర్వాత జాయింట్ డైరెక్టర్ ఇస్తారు, ఇతర డైరెక్టర్ వీళ్ళందరూ కూడా సంప్రదం చేసి దాన్ని ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, తుది నిర్ణయాలు తీసుకోవడంలో కానీ లేదా ప్రాథమిక నిర్ణయాలు తీసుకోవడం కానీ వీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. క్షేత్రస్థాయిలో కూడా పరిశీలిస్తాడు. సో ఇతని కింద కూడా ఇద్దరు ఆఫీసర్లు ఉంటారు. ఈ రెగ్యులేటింగ్ మార్కెట్ పరిరక్షణ మాఫెడ్ మార్కెటింగ్ ఫెడరేషన్, ఎన్సిడిసి అందులో భాగంగానే ఇక్కడ ఈ స్ట్రక్చర్ అంతా మనకి చేయడం కోసం, వ్యవసాయ మార్కెటింగ్ లో ప్రాబ్లమ్స్ ఏం జరగకుండా పరిరక్షణ కోసం వీళ్ళందరూ కూడా వ్యవహరించడం అనేది చూస్తూ ఉంటారు. చూడండి, సూపరింటెండెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తర్వాత డిప్యూటీ ఇంజనీర్ కూడా అంటే ఇంజనీరింగ్ కార్యవాహకమైనటువంటి అంశాలన్నీ కూడా పరిశీలించి అందులో తగినటువంటి రిపోర్టింగ్ ఏం జరుగుతుందో చూసి తద్వారా సూపరింటెండెంట్ ఇస్తే తన డైరెక్టర్ ద్వారా పరిశీలించి అక్కడ ప్రాబ్లం ఒకవేళ ధరలు కానీ, సబ్వర్టెడ్ ప్రైసెస్ కానీ,
లేక సేకరణ ధరలు కానీ లేదా ఆ వస్తువు యొక్క విధానాలు లేదా ఆ వస్తువు వేరే ట్రాన్స్పోర్ట్ చేయడంలో కానీ సహకరించడం కొరకు ఈ ఇండస్ట్రీస్ అంటాం. ఫార్మర్ రైతు పండించినటువంటి పంటను పంపిణీ చేయడం కూడా ఒక ఎత్తు, పండించడం ఒక ఎత్తు అయితే వేరే రాష్ట్రాలు లేదా వేరే దేశాలకు పంపించడం కూడా ఒక ఎత్తు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా హార్డ్ వర్క్ చేస్తే ఆ పంటను రెగ్యులేటింగ్ మార్కెట్స్ ద్వారా వేరే చోట్ల పంపిణీ చేయడానికి కూడా అవకాశం ఉంది. ప్రతి స్టేట్ లో కూడా ఉంటుంది. దాదాపుగా రైతు బజార్ గురించి మనం చూస్తే 80 వరకు ఇందులో జోన్స్ ఉంది. జోన్ వైడ్ ఆంధ్రాలో 80 ఇంకా 50 వరకు స్టార్ట్ చేయాలని చూస్తుంది గవర్నమెంట్. అంటే పరిరక్షణ కోసం, రైతు యొక్క పరిరక్షణ కోసం. చూడండి నెక్స్ట్ డిప్యూటీ డైరెక్టర్ కింద స్పెషల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉంటాడు. స్పెషల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంటే ఏంటి? ఇతను ఇచ్చినటువంటి పని లేదా ఇచ్చినటువంటి ఒక టార్గెట్ ని ఏ విధంగా ఫినిష్ చేయాలి, ఆ టార్గెట్ ఎన్ని నెలల వరకు టైం పీరియడ్ ఉంటుంది అని పరిరక్షించి, ఒక ఉదాహరణకు ఒక కాలువలో వాటర్ ఇవ్వాలి రైతులకు, ఫార్మర్స్ కి, ఆ పంట ఎంతకాలం పడుతుంది, ఎంతవరకు మనం వాటర్ కలిగి సరిపోతుంది అనే అంశాలన్నీ కూడా ఇరిగేషన్ వాళ్ళు వీళ్ళు కూడా టైప్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్ ఇవ్వగలిగినటువంటి స్పెషల్ ప్రాజెక్ట్ ఆఫీసర్. ఇక్కడ కూడా స్పెషల్ అధికారులు కూడా ఉంటాయి. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్, వీళ్ళిద్దరు కూడా ఒకటే. తర్వాత ఆడిటర్, ఆడిటింగ్ చేసే ఆఫీసర్. ఆడిట్ చేయడం కోసం కూడా ప్రతి సంవత్సరం కూడా మనకి అకాడమిక్ ఇయర్ ఎలా ఉంటుందో ఆడిటింగ్ చేయడం కోసం కూడా ప్రణాళిక బడ్జెట్ విషయంలో కూడా ఆడిటింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ ఆడిటింగ్ లో కూడా కొన్ని లెక్కలు, తప్పుడు లెక్కలు ఇటువంటివి కూడా వస్తూ ఉంటాయి. వాటిని కూడా కంట్రోల్ చేయవలసింది వీళ్ళందరూ బాధ్యత. ఇక్కడ ఏ ఒక్కరు సక్రమంగా పని చేయకపోయినా చాలా రిస్క్ ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక్కరు కాదు, మొత్తం కలిసి పని చేయగలిగితేనే అక్కడ రెగ్యులేటింగ్ మార్కెట్ యొక్క పరిమాణం, రెగ్యులేటింగ్ మార్కెట్ యొక్క నిర్మాణం సక్రమంగా ఉన్నట్లు, తద్వారా ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయదారులు చేస్తున్నటువంటి విధానాలు బయటకు పంపిణీ చేయాలన్నా, లాభపడాలన్నా, నష్టపోకుండా ఉండాలన్నా, మోసపూరితమైనటువంటి పరిరక్షించబడాలన్నా ఈ స్ట్రక్చర్ మొత్తం కూడా వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తేనే తమ సేఫ్ జోన్లో ఉంటాడని మనం గ్రహించాలి. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ రెగ్యులేటింగ్ మార్కెట్ లో భాగంగానే రైతు బజార్లను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రెగ్యులేటింగ్ మార్కెట్ లోనే భాగంగానే రైతు బజార్లను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రైతు బజార్లు ఇప్పుడు గవర్నమెంట్ 1999లో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రైతు బజార్లను ఏర్పాటు చేసి, అంటే మధ్యవర్తులు, దళారులు లేకుండా నేరుగా ప్రభుత్వము వినియోగదారునిలు అంటే వ్యవసాయదారుని ఇద్దరిని కూడా ఒకే కామన్ పాయింట్ లో కలపాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇది ఒకటి ప్రముఖమైనటువంటి నిర్ణయం అన్నమాట. ఇది కూడా మాఫెడ్ లో, తర్వాత ఎన్సిడిసిలో కూడా సంలీనమై ఉంది, మనం గుర్తించాలి. చూడండి ఇక్కడ 1999లో రైతు బజార్లు ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన ఉద్దేశాలు, ఇందులో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి అనేది మనం పరిశీలించినట్లయితే, రైతులకు, వినియోగదారులకు కామన్ గా ఒక మార్కెట్ అనేది ఒకటి ఉండాలి. అంటే వినియోగదారుడికి కావాల్సినప్పుడు ఎక్కడికి వెళ్ళడం, రైతు రావడం కాదు, రైతు పండించిన పంటను డైరెక్ట్ గా మార్కెట్లో తీసుకురావడం. అలాగే వినియోగదారుడు డైరెక్ట్ గా మార్కెట్కి వెళ్ళి షాపులు కానీ, మధ్యవర్తులు కానీ, లేకపోతే వేరే వేరే షాపింగ్ చేయడానికి కానీ అట్లా కాకుండా మార్కెట్కి వెళ్ళి అత్యధిక ధర భరించే పని లేకుండా వినియోగదారుడు డైరెక్ట్ గా మార్కెట్కి వెళ్ళి కొనుగోలు చేస్తారు. దీనివల్ల ఇద్దరికి లాభం అవుతుంది. ఎందుకంటే ఉత్పత్తిదారుడు అంటే వ్యవసాయదారుడు పండించినటువంటి పంటను 10 రూపాయల నుండి మధ్యవర్తి 15 కొని వినియోగదారుడికి 20 కమితే మధ్యవర్తి లాభపడుతున్నాడు తప్ప అంటే వినియోగదారుడు నష్టపోతున్నాడు, వినియోగదారుడిని నష్టం చేస్తున్నాడు, నష్టం గురవుతున్నాడు, వ్యవసాయదారుడు నష్టానికి గురవుతున్నాడు. కాబట్టి ఆ నష్టాన్ని భరించడం కోసం ఏం చేస్తుంది, రైతు బజార్లను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి అందరికీ రైతులకు, వినియోగదారులు కూడా కామన్ మార్కెట్ గా ఉండాలి అనే ఉద్దేశంతో రైతు బజార్లను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ కామన్ గా ధర నిర్ణయం అనేది జరగాలి. కామన్ గా ధర నిర్ణయం అంటే ఒకే వస్తువు నలుగురు రైతులు ఉన్నారనుకోండి, ఆ నలుగురు రైతులు ఒక్కొక్కరు ఒక్కొక్క ధర నిర్ణయించడం కదా, కామన్ గా నలుగురు కూడా ఒకే ఆ వస్తువుని పండించే రైతులు ఎవరైతే ఉన్నారో ఆ వస్తువులందరూ కూడా కామన్ గా నిర్ణయించుకుని ధర నిర్ణయించుకుని అమ్మారనుకోండి, వాళ్ళందరూ బెనిఫిట్ పొందుతారు. ఉదాహరణకి ఏబిసిడి అనే 3 రైతులు ఉన్నారు, ఒకే వస్తువు పండించగలుగుతున్నారు, గోధుమలు పండించగలుగుతూ ఉన్నారు. ఏబిసి 3 కూడా ఏ వద్ద ఏమో కిలో 10 రూపాయలు, బి వద్ద ఏమో కిలో 8 రూపాయలు, సి వద్ద కిలో 6 రూపాయలు ఉన్నాయనుకోండి, సి వద్ద వస్తువులన్నీ సేల్స్ అయిపోతున్నాయి కానీ బిఏ సఫర్ అవుతూ ఉన్నారు. కాబట్టి 3 కూడా యూనివర్సల్ గా ఒక ధర నిర్ణయించుకున్నారనుకో, ఎవరికి ఇష్టం వచ్చిన చోట ఏ దగ్గర కానీ, ఏ బి దగ్గర కానీ, బి సి దగ్గర కానీ సి కొనుగోలు చేస్తారు. సో 3 లాస్ అవ్వరు, 3 బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. కాబట్టి సరైన ధర యూనివర్సల్ గా యూనిఫామ్ గా ధరను కంటిన్యూ చేయాలి. ఆ 3 కూడా ఆ ధరను కంటిన్యూ చేసే విధానం కోసమే ఈ రైతు మార్కెట్ ని ఏర్పాటు చేస్తారు. ఒకే పాయింట్ లో నడిపించాలి, రెండోది యూనివర్సల్ ప్రైసెస్ మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశంతో ఇది నిర్ణయించడం జరిగింది. తర్వాత అసలు పాయింట్ దళారీల దోపిడీల నివారణ.
అంటే మోసాలు, బ్లాక్ మార్కెట్లో అరికట్టడం, దళారులు మార్జిన్ ఎక్కువగా వీల్చుకోవడం, ఎక్కువ పర్సంటేజ్ తీసుకోవడం అనే అంశాలన్నింటినీ కూడా తీసివేసి వాటిని కొట్టివేయడం కోసం ఈ రైతు బజార్లు. ఈ రైతు బజార్ కూడా ఎన్సిడిసిలో ఒక భాగం అని చెప్పాలి. మనం డైరెక్ట్గా ఎన్సిడిసిలోనే ఇంక్లూడింగ్ అయి ఉంది. మాఫెడ్ అనేది కూడా ఉంది కదా. మాఫెడ్ అంటే మార్కెటింగ్ ఫెడరేషన్, కానీ ఎన్సిడిసి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ డెవలప్మెంట్ కమిషన్, అగ్రికల్చర్కి సంబంధించినటువంటివి ఇవన్నీ కోఆపరేటివ్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇవన్నీ కూడా ఇందులో బాగా రెగ్యులేటింగ్ మార్కెట్లో బాగా. అలాగే 1999 ఏర్పాటు చేసిన రైతు బజార్లు కూడా ఎన్సిడిసిలో బాగా రెగ్యులేటింగ్ మార్కెట్లో ఉన్నటువంటి అంశంగానే మనం గుర్తించాలి. అంటే ఈ విషయం మనం ఎందుకు డిస్కస్ చేస్తూ ఉన్నాం అంటే, భారత ఆర్థిక వ్యవస్థలో రైతు వెనుక లాంటి మనకు తెలిసినప్పుడు కూడా రైతు అనేక బాధలు పడుతున్నాడు మార్కెటింగ్ చేయడంలో. ఈ మార్కెటింగ్ చేయడంలో ప్రభుత్వం ఏమైనా కార్యకలాపాలు తీసుకుంది, ఏమైనా చర్యలు తీసుకుందా అంటే అనే అంశాల గురించి మనం తెలుసుకుంటాం. కాబట్టి ఈ టాపిక్ అంతా మనం, ఈ లెసన్ అంతా కూడా మనం మార్కెటింగ్లో అవుట్పుట్లు ఎదురైన ప్రాబ్లమ్స్ ఈ కంట్రోల్ చేయడం కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి విధానాలు ఏమున్నాయి, ప్రభుత్వం రూపకల్పన చేసిన, ప్రభుత్వం ఏమైనా ప్రణాళికలు జారీ చేసిన, ప్రభుత్వం ఏమైనా సరే అఫీషియల్ సంస్థలు ఏర్పాటు చేసిన అంశాల గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి వీటిని మనం గుర్తించాలి. ఇక ఇది మనం చూసినట్లయితే చూడండి, దళారుల దోపిడీ. చూడండి 1990 అడుగుతున్న రైతు బజార్లో అంశాలను వివరించండి అంటే రైతు బజార్లు అంటాడు అంతే. 5 మార్క్స్ క్వశ్చన్ రైతు బజార్ల నుంచి రాయాలి. రైతు బజార్లు ఎప్పటి నుంచి 1999లో స్టార్ట్ అయ్యాయి. రైతులకు వినియోగదారులు కామన్ మార్కెట్గా ఒకటి ఉండాలి. రెండోది కామన్ ధర నిర్ణయించగలగాలి. 3 దళారుల దోపిడీ నివారించడం కోసం రైతు బజార్లు ఏర్పాటు చేస్తుంది. మార్కెట్ వ్యవస్థలో రైతులకు వినియోగదారులకు పాలు పంచుకునేలాగా చేశాం. ఇప్పుడు మార్కెట్లో రైతులు డైరెక్ట్ మార్కెట్ పెడుతున్నాడు కాబట్టి మార్కెట్ పరిజ్ఞానం తెలిసి ఉంటుంది. అలాగే రైతు కూడా అక్కడ పెడుతున్నాడు కాబట్టి పరిజ్ఞానం తెలిసి ఉంటుంది. వీళ్ళిద్దరికి కూడా రైతు బజార్లో మార్కెట్ లేదంటే వీళ్ళు మార్కెట్కి వెళ్ళడం, మార్కెట్ పరిజ్ఞానం తెలియదు. వీళ్ళిద్దరు కూడా సిమ్లైన వాళ్ళు, వాళ్ళిద్దరు పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా డైరెక్ట్గా ఉంటున్నారు. కాబట్టి వీడు ఏం చేస్తాడు, ఒకవేళ రైతు బజార్లో లేకపోతే బయట దళారులు లేకపోతే చెప్పి ఆ వస్తువులు దక్కించుకోగలుగుతారు. లేదా ఎక్కడెక్కడ చిన్న మార్కెట్లు కానీ మనం చూస్తూ ఉంటాం. పెద్ద మార్కెట్లో దాన్ని టెర్మినల్ మార్కెట్స్ అని చెప్పాం. రైతు పండించే పంటను, చెరకును తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద షోరూమ్స్లో కొన్ని ఉన్నాయి, వాళ్ళ పేరు అనౌన్స్ చేయకూడదు. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని చక్కని దాంట్లో లేయర్ తీసి దాన్ని ప్యాక్లో చేసి దాన్ని చిన్న చెరుకు ముక్కను ఇంత భాగాన్ని ఒక ప్యాక్లో పెట్టి దాని మీద ఒక కోల్ మార్క్ ఒకటి వేసి దాన్ని కస్టమర్లకు అమ్మడం జరుగుతుంటుంది. సో ఇది ఏమంటే రైతు దగ్గర కొనేదాన్ని చక్కగా ఫ్రెష్గా అక్కడ అవైలబుల్గా ఉంటుంది. కానీ ఫార్మర్ అక్కడికి వెళ్ళడు. ఎక్కడికి వెళ్తాడు వీడు? చక్కగా సూట్ వేసుకుని చక్కగా ఈ టెర్మినల్ మార్కెట్స్ అని చెప్పాను చూడండి, అక్కడ అఫీషియల్గా అక్కడికి వెళుతూ ఉంటాడు. ఇక్కడ అది 10 రూపీస్కి వచ్చేది అక్కడ వాడు 100 రూపీస్కి విక్రయిస్తాడు. ప్యాకింగ్లో పెట్టాడు కాబట్టి, మంచి మార్కెట్ పెట్టాడు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ రైతు మార్కెట్ పెట్టామో ఇట్లా కూడా ఇద్దరు కూడా సమన్వయం అవుతూ ఉంటారు. ఇద్దరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మార్కెట్లో. వీడు కూడా ఇన్వాల్వ్ అవుతాడు మార్కెట్ ఏజెన్సీలో, వాడు కూడా మార్కెట్లో ఉన్నటువంటి సెక్టార్లో ఇద్దరు కూడా సమన్వయం అవుతారు. వాళ్ళిద్దరి మధ్య చక్కని స్నేహ సంబంధ భావనలు ఏర్పడతాయి. అప్పుడు మధ్యవర్తి వీటి పండించిన చెరుకు ముక్కను లేదా మామిడికాయలను చూడండి మనం చూస్తూ ఉంటాం. మామిడికాయలు రైతు దగ్గర మనం కొనుగోలు చేయం. రైతు దగ్గర చక్కగా ధర వస్తుంది, ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి కాబట్టి తీసుకోండి. ఎందుకంటే అతని ధర అంత ఇచ్చేసి ఒకవేళ అతను ఇచ్చినా సరే కాయ యొక్క విధానాన్ని, సైజుని, పరిమాణాన్ని బట్టి దృష్టిలో పెట్టుకుని మనం తక్కువ రేటు కావాలని అడుగుతూ ఉంటాం. కానీ అదే రైతు దగ్గర అక్కడ టెర్మినల్ మార్కెట్స్ అని చెప్పే చూడండి, మార్కెటింగ్ హబ్, వాళ్ళు కొనుగోలు చేస్తారు అదే రేటు. అదే కొనుగోలు చేసి వీడి మీద ట్రిపుల్ రేటు కూడా వాళ్ళ బాక్స్లు ప్యాకింగ్ చేసి అమ్ముతూ ఉంటారు. సో అలా ప్యాకింగ్ చేసి అమ్ముతూ ఉంటే మనకి ఆ వస్తువుని అక్కడే కొనాలనిపిస్తుంది. సో ఇట్లాంటివంటి ప్రాబ్లమ్స్ ఇవి లేకుండా ఉండడం కోసం రైతు బజార్లను అనేక గవర్నమెంట్స్ ఏర్పాటు చేశాయి. చాలా గవర్నమెంట్స్ కూడా ఇట్లా మధ్యవర్తులు లేకుండా ఉండడం కోసం, కంట్రోల్ చేయడం కోసం కొన్ని విషయాలు, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం చేస్తాం, అతని దగ్గర మామిడి పండు తీసుకోం, ఎక్కడ తీసుకుంటాం, మార్కెటింగ్ హబ్లో తీసుకుంటాం. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మార్కెట్ రైతు దగ్గర వాడు పండించిన పంటకు మాత్రమే అమౌంట్ వస్తుంది, కానీ వాడికి అత్యధిక ధర. కానీ వీడేం చేస్తాడు, దాన్ని 1 రూపీ కొని వాడు 10 రూపీస్కి మనకు సాధారణ వినియోగదారుని విక్రయిస్తాడు. ఇలా విక్రయించడం వల్ల అతనికి చాలా బెనిఫిట్. ఎవరికి మార్కెటింగ్ ఆ ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది, వినియోగదారుడు అత్యధిక ధర చెల్లిస్తాడు. అయినా పర్వాలేదని చెప్పి సంస్థ అక్కడే మనుషులు పడుతుంది. కాబట్టి ఇటువంటివి లేకుండా ఉండడం కోసం మార్కెట్లో ఇద్దరూ కూడా పాలు పంచుకోవడం కోసం మా రైతు మార్కెట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చూస్తూ అగైన్ మనం చూసినట్లయితే వినియోగదారులు పాలు పంచుకోవడం అని చెప్పారు. అట్లాగా రైతు బజార్కి సంబంధించిన నెట్వర్క్ సంబంధించిన సంస్థలు 80 వరకు మన రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాయి.
రైతు బజార్ నెట్వర్క్ అంటే మార్కెట్ల మీద వాటి పన్ను ఉంటుంది. అంటే ఇట్లా చెప్పినటువంటి రాష్ట్ర స్థాయి నిర్మాణం సంస్థలకు సంబంధించి 80 సంస్థలు వీటి మీద అజమాయిషీ చేస్తూ ఉంటాయి. ఒకటే 80 కాదు, ఇంకా 15 ఛాంబర్లను కూడా ఈ రెగ్యులేటెడ్ మార్కెట్లో ఏర్పాటు చేసి కంట్రోల్ చేయాలి. ఇద్దరిని కూడా ఇన్వాల్వ్ చేయాలి. వినియోగదారుడు నేను, ఉత్పత్తిదారుడు అంటే వ్యవసాయదారుడే, ఉత్పత్తి చేసుకున్నాం కాబట్టి. సో ఇతను కూడా ఇన్వాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ రైతు బజార్లను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టు. కాబట్టి రాష్ట్ర స్థాయి నిర్మాణంలో మనం చూసినా, ఎన్సిడిసిలో మనం చూసినా, మాఫెడ్లో చూసినా, రైతు బజార్లో చూసిన ఇవన్నీ ఎవరిని హైలైట్ చేయడం కోసం, ఎవరిని ఉద్ధరించడం కోసం వచ్చాయి అంటే రైతు సమస్యలను, మార్కెటింగ్ ఫీల్డ్లో ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడం కోసం అతనికి సరైన మద్దతు ధర ఇవ్వాలి, సరైన లాభపడాలి, నష్టానికి గురి కాకూడదు, ఆత్మహత్యలకు పాల్పడకూడదని ఉద్దేశంతో రెగ్యులేటింగ్ మార్కెట్స్ని వీటన్నిటిని ఏర్పాటు చేసి ఇట్లా మోసపూరితమైన అంశాలు తర్వాత బ్లాక్ మార్కెట్స్ అరికట్టడంలో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, రైతు బజార్ల యొక్క ఉద్దేశం ఏమి అని అడుగుతూ ఉంటాడు. లేదా రెగ్యులేటింగ్ మార్కెట్ యొక్క చట్టాల గురించి కానీ, రెగ్యులేటింగ్ మార్కెట్ యొక్క విధి విధానాల గురించి కానీ, రెగ్యులేటింగ్ మార్కెట్ యొక్క విధుల గురించి కానీ అడిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం గుర్తించాలి. ఇది రెగ్యులేటింగ్ మార్కెట్స్ యొక్క విధి విధానం. నెక్స్ట్ లెసన్లో కూడా కొన్ని విషయాలను మనం డిస్కస్ చేద్దాం.